మూడు సినిమాలు ఒకేసారి కంటిన్యూ చేసి 3 సినిమాలు పూర్తి చేసి మొదటిగా సెలబ్రిటీలు కొడుకులు హీరోగా అంటే ఒక హై ఎక్స్పెక్టేషన్ తోటి కూడా కొంతమంది ఆడియన్స్ వస్తారు, ఫిక్స్ అవుతారు. 3 సినిమాల్లో ఈ సినిమానే మొదటి సినిమాగా ఎంచుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఇది లాస్ట్ టైం చంద్రాస్ చెప్పాడు, మళ్ళీ చెప్తున్నాను. ఫస్ట్ మూవీ బ్లాక్ డాగ్ ఫర్ ఎ వైట్ చిక్, పక్క యూత్ కంటెంట్. ఎస్పెషల్లీ నన్ను ఆదరించిన మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూసే కంటెంట్ కాదు అది. యూత్ అలాంటి సినిమా నడవదని కాదు. ఫ్యామిలీస్ బయటికి రాకుండా ఉన్న సినిమాలు ఇప్పుడు 1000 కోట్లు 1100 కోట్లు కూడా సంపాదిస్తున్నాయి కొన్ని సినిమాలు. అంటే మీరు యానిమల్ సినిమా చూస్తే ఫ్యామిలీస్ అందరూ కొంచెం దూరంగా ఉన్నా కూడా కొన్ని కోట్లు 1000 కోట్లు సంపాదించారు. అలా అని బ్లాక్ డాగ్ నడవదని కాదు, సూపర్ ఉంటుంది. యూత్ పిచ్చగా 4-5 సార్లు చూస్తారు. సో అది. సెకండ్ మూవీ వచ్చేసి ఒక కంటెంట్, ఒక లవ్ స్టోరీ. అది కూడా ఒక వర్గానికి ఉంటుంది. నేను కోరుకుంది ఏంటంటే నా బిడ్డ, ఇది నా ప్లానింగ్, నా బిడ్డ ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూడాలంటే మనవరాలు, మనవళ్ళు, కూతుళ్ళు, అమ్మ, నాన్న ఎవ్వరు ఆక్వర్డ్ ఫీల్ అవ్వకుండా చూడాల్సిన సినిమా అంటే ఈ మూడిట్లో ఇదే. ఎక్కడ ఆక్వర్డ్నెస్ ఉండకుండా ఉంటుంది. అందుకని ఇది ఫస్ట్ వస్తే నా బిడ్డగా ఉంటాడు, లేకపోతే ఎవరో ఒక చంద్రహాస్ వచ్చినట్టు ఉంటుంది. ఎందుకంటే నన్ను దృష్టిలో పెట్టుకొని మీరు నా బిడ్డను చూస్తారు. ప్రభాకర్ కొడుకు, చిరంజీవి గారి కొడుకు, లేదా బాలకృష్ణ గారి అబ్బాయి అంటే అలా చూస్తారు. కాబట్టి అంటే నేను వాళ్ళతో పోల్చుకున్నాను అనకండి బాబు, దయచేసి, ఊరికే నోటికి వచ్చింది అంతే. సో అలా నా బిడ్డ, నా ఆడియన్స్ ఇలా ఉండాలని కోరుకుంటారు. కాబట్టి ఈ సినిమా కరెక్ట్ అని అనిపించి ఇది ఫస్ట్ వస్తుంది. ఓకే, ఇండస్ట్రీకి ఒక ప్యాషన్తో వస్తాం ఎవరైనా. సో మీరు అలాగే వచ్చారు. అలాగే మీరు ఇక్కడ ఎంతో కష్టపడి కోట్లు సంపాదించారు. ఆ కోట్లు సంపాదించింది తాకట్టు పెట్టి కొడుకు కోసం ఇంత త్యాగం చేయటం అవసరమా అని అనుకుంటే మీరు ఏం సమాధిస్తారు? లేదు, నేను కోట్లు సంపాదించింది నా బిడ్డల కోసమే. ఇప్పుడు పెట్టింది కూడా నా బిడ్డలకే. నేను నా పాప నెక్స్ట్ ఇయర్ వేరే ఆస్ట్రేలియానో లండన్ వెళ్ళి చదువుకుంటా అంది. అప్పుడు కూడా తాకట్టు పెడతా. దట్స్ నాట్ ఎ బ్యాడ్ థింగ్. నేనే కదా, ఎవరైనా సరే లక్షల కోట్లు సంపాదించుకోండి, ఏం చేస్తారు? బిడ్డ ఫ్యూచరే కదా కావాల్సింది. బిడ్డ ఏం చేస్తారు? మీరు మీ బిడ్డ వ్యాపారం పెట్టుకుంటా అన్నారు అనుకోండి, డబ్బులు ఎవరు ఇవ్వాలి? ఎక్కడి నుంచి తెచ్చుకుంటాడు? కన్న తల్లిదండ్రులు మన ఇవ్వకపోతే వాడు ఎలా ముందుకెళ్తాడు? వాడు చేయాలనుకున్న పనికి అందులో సిన్సియారిటీ ఉందా లేదా చూసి చేస్తాం. మై సన్ 100% సిన్సియర్గా చేస్తున్నాడు, ఒక ప్రొఫెషన్ ఎంచుకొని వెళ్తున్నాడు. రేపు మీ అబ్బాయి కూడా 100 కోట్లు సంపాదించొచ్చేమో హీరోగా. అది మనము ఫ్యూచర్ మనం చెప్పలేము సురేష్. నా దగ్గర ఉంది కాబట్టి పెట్టాను, లేకపోతే అప్పు చేసి కూడా పెట్టేవాడిని నా బిడ్డకి. నేను చెప్తున్నా కదా, అంత టాలెంట్ కనిపించింది, అంత హార్డ్ వర్క్ కనిపించింది. మొదటి సినిమాకే వాడు కష్టపడడంలో, ఫస్ట్ సినిమాకే కాలు కొట్టుకొని ఇంటికి వచ్చాడు నైట్ 4 ఫైట్ చేసి. నాకు ఏడుపు వచ్చేసింది. బ్లాక్ డాగ్ అండ్ వైట్ చిక్ సినిమాలో ఫ్లిప్ చేస్తూ మాస్టర్ కింద మ్యాట్స్ పెడితే ఇడు మ్యాట్ వద్దు, పరుగు పోతుంది, ఎవరైనా చూస్తారు, అది ఎవరు చూస్తారు, కనపడదు ఫ్రేమ్లో అన్నా కూడా వద్దు వీళ్ళందరూ చూస్తున్నారు కదా అని మ్యాట్ తీసేసి దూకాడు. నైట్ 4 అంటే మార్నింగ్ 7 నుంచి ఫైట్ జరుగుతుంటే తెల్లారుజాము 4 వాడు అక్కడికి వెళ్ళి ఆ గాల్లో ఇలా లేచి అక్కడ ఫ్లిప్ తిప్పి పడతాడు. ఆ తిరుగుతున్న టైంలో నిద్ర వచ్చేసింది సార్కి, వచ్చి మోకాల మీద పడ్డాడు, పచ్చాక్మని వెళ్ళిపోయింది. నాకు జామ్, నేను ఇంకా అయిపోయింది ఫీచర్, మొత్తం లైఫ్ అయిపోయింది కదా అని భయపడిపోయాను. దేవుడి దేవుళ్ళ అది ఒక 40 డేస్లో రికవర్ అయిపోయింది. దగ్గరుండి తీసుకెళ్ళి హాస్పిటల్లో చూపించాను. అంటే ఆ డెడికేషన్ చాలంట నేను లైఫ్లో. అంటే నేను చేసింది బాగా రావాలి, బాగా చెయ్యాలి, ఇది ఉండాలి. అవతల ఏదో అన్నాడు దానికి సమాధానం చెప్పాలి, ఆయన వెళ్ళి కొట్టాలి, ఇది కాదు. స్క్రీన్ మీద ఇది చేయాలి. అది ఉంది నా బిడ్డ దగ్గర, ఇది కూడా ఉంది. ఇది ఎక్కువ ఉంటే ఇంకా హ్యాపీ. చంద్రహాస్, బాటిల్ మామూలు బాటిల్ ఉంది, నీ బాటిల్ రాలినట్టుంది. ఇక్కడికి ఇక్కడే ఉంది, అక్కడ పెట్టా. సరే, 3 గెటప్స్, వెనక పోస్టర్స్, ఒకటి పెళ్లి కొడుకు, 2 డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి. సో 3 హీరోయిన్స్, ఏ హీరోయిన్ పెళ్లి చేసుకుంటారు? 4 హీరోయిన్స్ కదా సినిమాలోనా? సినిమా పెళ్లి బయట 3 చేసుకుందాం ఉందా నీకు? అసలు పెళ్లి చేసుకోను, నేను ఫిక్స్ అయిపోయా ఆల్రెడీ. సినిమాలో అలా చెప్పేస్తే మళ్ళీ స్టోరీ పాడిపోద్ది కదా, సో అలా చెప్పకూడదు. సరే, జనరల్ గా ఫస్ట్ బిగినింగ్ లో స్టార్స్ హీరోలు, ఎంతమంది హీరోలు తీసుకుంటే కనుక బిగినింగ్ లో ఒక నేమ్ యాటిట్యూడ్ స్టార్ అని పెట్టావు. ఇది తర్వాత కొన్ని మధ్యలో రకరకాల పేర్లు మారుతాయి, సుప్రీం పేరు, రకరకాల చాలా మంది హీరోలు మారారు. అలా ఫ్యూచర్ లో యాటిట్యూడ్ స్టార్ బదులు ఏ స్టార్ కోరుకుంటున్నాం? మీరు ఉండండి సార్, ఒకటి వచ్చింది ఇప్పుడే, మళ్ళా ఇంకా 2-3 గురించి అవసరమా? అంటే లేదు, ఇదే ఇచ్చారు కదా, ఇదే ఉంచుకుందాం. ఆల్ 3 హీరోయిన్స్. ఇందాక నుంచి ఎవరు కూడా వాళ్ళని అడగలేదు. ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్, ఈ సినిమాలో మీ రోల్ ఎలా ఉండబోతుంది? హౌ ఈస్ యువర్ క్యారెక్టర్? 3 చెప్పండి, ఒకరి తర్వాత ఒకరు.
सॉरी मुझे समझ में नहीं आया आपने क्या पूछा. अच्छा ओके सो मेरा करेक्टर बता दो नहीं थोड़ा थोड़ा ओके सो बहुत ही चिल लड़की रहती है और मैं ये नहीं कहूँगी कि आजकल सारी लड़कियां ऐसी होती हैं बट हाँ थोड़ा सा लाइक ऐसे शहर की लड़की रहती है थोड़ी चिल रहती है अपने पापा के पैसों पे ऐश करती है उस टाइप का कैरेक्टर है Yeah, जी you go those. Hello. Hi. Um, so I've been shown as a lover girl. I've always been a lover girl. I mean, in every movie that I've acted, I've always been a lover girl. But in here, she's the smartest one. That's all I can say. Thank you. The other one. నేను ఒక పక్కింటి అమ్మాయి కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అన్నమాట. ఒక పని మనిషి క్యారెక్టర్ చేశాను. పక్కింటి అమ్మాయి అన్నారు. వాళ్ళ పక్కింటి అమ్మాయి పక్కింటి పని మనిషి అని చెప్పొచ్చు. మూవీలో ఐఎమ్ ద రియలైజేషన్ అని కూడా చెప్పొచ్చు. ప్రభాకర్ గారు. తను చెప్పింది దానికి వచ్చింది. పని మనిషి అంటే పని మనిషి కాదండి, అమ్మాయి అంటే ఫ్యామిలీని నడపడానికి పక్కింట్లో కూడా పనిచేసే ఒక అమ్మాయి. అంటే చదువుకొని బాగా చదువుకున్న అమ్మాయి, ఫ్యామిలీ అవసరాల కోసమని పనిచేసే అమ్మాయి. సో ఇంకొక క్వశ్చన్ ఏంటంటే మైత్రి మూవీ బ్యానర్ ఏదైతే ఉందో ఇట్స్ ఎ సక్సెస్ఫుల్ బ్యానర్. ఇప్పుడు దాకా చాలా మంచి మంచి సినిమాలు వాళ్ళ నుంచి మనం చూస్తూ ఉన్నాం. హౌ మైత్రి మూవీ యాడెడ్ టు రామ్నగర్ బన్నీ? అదే అండి, మేము సినిమా రిలీజ్ చేయాలన్నప్పుడు నాకు టీవీ అంటే నేను ఏమని చేయగలను, టీవీ సినిమాలో ఏం తెలియదు. మనము ఇట్లా రిలీజ్ చేయాలనుకుంటున్నప్పుడు ఇండస్ట్రీ అంతా చూసాం. ఇప్పుడు బాగా కనిపిస్తుంది మైత్రి మూవీ మేకర్స్ అని ఫస్ట్ వాళ్ళకి చూపిద్దాం అనుకున్నాము. ఇంకా మిగతా ఎవరికి చూపించలేదు, మనం వేరే ఎవరికి కూడా. వాళ్ళకి చూపించినాము, ఇదే ప్రసాద్ ల్యాబ్లో చూపిస్తే వాళ్ళు చూసి బాగుందండి అని చెప్పి కొన్ని మంచి విషయాలు చెప్పి మనం చేద్దామన్నారు. సో 4th వాళ్ళు ఇచ్చిన ధైర్యంతో ఇంకా అసలు వేరే ఎవరికి చూపించి ట్రై చేయాల్సిన అవసరం లేకుండా ఇమీడియట్గా చేసాము. దానికి స్పెషల్గా మీరు అడిగారు, ఇప్పుడు గుర్తు చేశారు కరెక్ట్గా టైంకి. మాకు ముఖ్యంగా మేము థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది, ఈ సినిమా జనాల్లోకి వెళ్తుందంటే ఈరోజు మైత్రి మూవీ మేకర్స్ అంటే మైత్రి మూవీ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ శశి గారు ముఖ్యంగా, ఆయనకి మంచి జడ్జిమెంట్ ఉంది మూవీస్ మీద. సో థ్యాంక్స్ అలాట్ మైత్రి మూవీ మేకర్స్. అండ్ వాళ్ళకి నచ్చి ఈ సినిమా చేస్తున్నారండి. అండ్ అలాగే అందరికీ జనాలకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. హాయ్ చంద్రాస్. ఇప్పటివరకు క్వశ్చన్స్ అవే మళ్ళీ రెండోసారి అడుగుతున్నా, అంటే క్వశ్చన్ ఎవరు రాలేదు. పర్లేదు అడగండి సార్. టైటిల్ రామ్నగర్ బన్నీ అనే టైటిల్ బన్నీ ఫ్యాన్స్ కోసమా లేక కథకి యాప్టెడా? ఈ టైటిల్ ఎవరు సజెస్ట్ చేశారు కథ ఆ టైటిల్ అనుకున్నారు? ఈ క్వశ్చన్ యాక్చువల్ గా డాడీ గానీ డైరెక్టర్ గారు కానీ చెప్తే కరెక్ట్, ఎందుకంటే అది వాళ్ళిద్దరి డిసిషన్, నాకు ఎటువంటి సంబంధం లేదు. నాకు జస్ట్ సినిమాలో నా పేరు బన్నీ, అందరూ బన్నీ బన్నీ పిలుస్తాడు, వాడు ఉండేది రామ్నగర్ లో. సో అలా రామ్నగర్ బన్నీ అని పెట్టారు, నాకు నచ్చింది. సో ఇండస్ట్రీలో బన్నీ అంటే